జిల్లాలోనే సమాధానం చెప్తానని చెప్పేసి తన టూర్ లో లేని పులివెందులను చిరంజీవి పెట్టించుకోవడం, అదిగాక కడపలో ఎంటర్ అవుతున్న వెంటనే పులివెందులలోనే ఈ టూర్ ప్రారంభించడం జరుగుతుంది. దీన్ని ఎట్లాగైనా సక్సెస్ చేయాలని చెప్పేసి టీఆర్పీ నేతలు, కార్యకర్తలు, చిరంజీవి అభిమానులు కూడా గత వారం రోజుల నుంచి చాలా కష్టపడుతున్నారు. అయితే ఇంతవరకు ఈ రోజు రాత్రి వరకు ప్రశాంతంగా ఉంది. ఉదయం నుంచి వీళ్ళు బ్యానర్లు కట్టడం, అలాగే టీఆర్పీ జెండాలు, తర్వాత అనుమతులు లేకుండా కాంగ్రెస్ నేతల తర్వాత కార్యకర్తలు ఇళ్ల ముందర కట్టారు అనే దానిపైన గొడవ జరిగినట్లు పూర్తి సమాచారం ఉంది. అలాగే ఎవరైతే ఈ నేతలు, టీఆర్పీ నేతలను గెస్ట్ హౌస్ లో, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఉన్నారు, శోభానాయుడు గారు, అలాగే ఎన్వి ప్రసాద్ గారు, ఈ కార్లలో ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వారందరూ వెళ్లి ఆ కార్ల అద్దాలు కూడా ధ్వంసం చేశారు. ఈ నాయకులు తర్వాత కార్యకర్తలు అందరూ కూడా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లోకి వెళ్లి తలదాచుకున్నారు. వెంటనే కాంగ్రెస్ వారి విషయం తెలుసుకొని మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు అందరూ కూడా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ముందర బయటకు వచ్చి ధర్నా కూడా కూర్చున్నారు. అక్కడ వెంటనే టీఆర్పీ నేతలు వచ్చి వైఎస్ పైన చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని, లేకపోతే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి కాంగ్రెస్ వారు అక్కడ చెప్పడం జరిగింది. అక్కడ పరిస్థితి చూస్తుంటే ఇప్పుడు ముందు కార్లపై దాడి జరిగింది కదా, మరి ఈ నేతలు, టీఆర్పీ నేతలు వెళ్లి గెస్ట్ హౌస్ లో తలదాచుకునే లోపు వారిపై కూడా దాడి చేసే ప్రయత్నం ఏమైనా జరిగిందా? అవును దీప్తి, మామూలుగా వచ్చేసి కాంగ్రెస్ నేతలు తమ అనుమతులు లేకుండా జెండాలు కట్టారన్న కారణంతో ముందుగా దాడులు జరిగాయి. అదే ఒకసారిగా అంటే తమ నేతను మాటికి టీఆర్పీ వాళ్ళు కించపరచడము, అలాగే సహించలేని అంటే ఒక అభిమానం, చిరంజీవి వరకు తినే అభిమానం ఉంటుంది. కానీ రాజశేఖర రెడ్డి తమ నేత అంటే తమ జీవితాలను బాగుపడుతున్న నేత, తమ నేతను అంటే ఎవరు చెప్పినా కూడా మేము వినే ప్రసక్తి లేదు. అదిగాక 2 రోజుల క్రితం వైఎస్ వివేకానంద రెడ్డి వచ్చి టీఆర్పీ నేత రామచంద్రయ్యకు ఒక వాగ్దానం చేశారు. మా నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీరు పార్టీ కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా నిర్వహించుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి వైఎస్ వివేకానంద రెడ్డి గారు కూడా టీఆర్పీ నేత రామచంద్రయ్య గారికి హామీ ఇచ్చారు. ఈ హామీతో అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అయితే ఒకసారికి ఉన్న అభిమానం తర్వాత ఈ రోజు జరిగిన తమ అనుమతి లేకుండా బ్యానర్లు కట్టడంతో ఈ కాంగ్రెస్ పార్టీ వారికి ఉన్న కోపం అంతా కట్టలు తెంచుకొని టీఆర్పీ కార్యకర్తల పైన పడ్డారు. అయితే వారికి ఏం చేస్తున్నారు, తమరు ఎవరు వెంటపడుతున్నారు, ఎవరిని కొడుతున్నారన్న కారణంతో అన్న మీమాంసలో పడిపోయి వెంటనే అక్కడి నుంచి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఉన్న శోభానాగిరెడ్డి, అలాగే ఎన్వి ప్రసాద్ గారి కార్లు పార్క్ చేస్తున్నారు. అప్పుడే వారు గెస్ట్ హౌస్ కి చేరుకున్నారు. ఈ రోజు గుంపుగా వచ్చేసి కర్రలు తీసుకొని వెంటనే ఆ కారు అద్దాలు అవన్నీ పడగొట్టడంతో ఒకసారిగా వీరందరూ బెదిరిపోయి కార్యకర్తలు, నేతలందరూ కూడా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో తలదాచుకున్నారు. అయితే పోలీసులకు విషయం పూతవేట్లో ఉన్నా కూడా పోలీసులు కొంచెం సహకరించలేకపోయారు. అంటే ఈ మూమెంట్ లో ఎవరు చెప్పినా వినే ప్రసక్తి లేరు. అంటే ఇమీడియట్ గా పోలీసుల పైన కూడా తిరగబడి వారినే కొట్టే విధంగా ఆ కార్యకర్తల అభిమానం ఆ విధంగా ఉంది రాజశేఖర రెడ్డి పైన. గతంలో చిరంజీవిపై కోడిగుడ్ల దాడి జరిగింది, ఇప్పుడు టీఆర్పీ నేతల కాన్వాయ్లపై దాడి జరిగింది. దీనిపై టీఆర్పీ నేతలు ఏమంటున్నారు? అది టీఆర్పీ నేతలు ఇది ఒక అనైతిక చర్య, ఇటువంటి చర్యలకు పాల్పడడం అనేది కాంగ్రెస్ పార్టీ వారు చాలా సిగ్గు చేయదని చెప్పేసి టీఆర్పీ నేతలు చెప్తున్నారు. అయితే వివేకానంద రెడ్డి వచ్చి ముందుగానే తమ నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండదు, తమ నియోజకవర్గంలో సంతోషంగా